राधा माधव कुंज विहारी जय राधा माधव कुंज बिहारी जय गोपीजन वल्लभा गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यशोदानंदन व्रज जनरंजन यमुना तीरावनचारी यमुना तीरावनचारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभा गिरिवरधारी यशोदानंदन व्रज कलियुग पावन है नाम संकीर्तन की जगत गुरु श्रील प्रभुपाद की समवेत गौर भक्त वृंद की ताएं थोर प्रणाम देवी।
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. త్వమజ్ఞాతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా తదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాఖ్యాం శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణాపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాం చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవై గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదే పాక్షాతదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు శనివారం భగవద్గీత క్లాస్ వచ్చిన అందరికీ స్వాగతం. సో లాస్ట్ బుధవారం క్లాస్ జరగని ప్రభు గారు చెప్పాను రంగనాథ్ ప్రభు గారు. సో అలాంటి ఒక టాపిక్ తీసుకుంటూ భగవద్గీతలో ఒక శ్లోకంలో చర్చిస్తూ మనం స్టార్ట్ చేద్దాం. సో నేను చెప్పినట్టుగా చెప్పడానికి ప్రయత్నించండి. భగవద్గీత అధ్యాయం 18 శ్లోకం నెంబర్ 65. మన్మనాభవ మద్భక్తో మధ్యాసి మాం నమస్కురు మామే విశసి సత్యం తే జానే ప్రియాసిమే. భావము భాష్యము శిల ప్రభుపాదుల ద్వారా. శిల ప్రభుపాద్కి ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా భక్తుడివి అగుము, నన్ను పూజించుము, నాకు నమస్కరించుము. ఆ విధంగా నీవు తప్పక నన్ను చేరుకుంటావు. నీవు నాకు ప్రియమిత్రుడవు కనుక నీకు ఇది నేను వాగ్దానం చేస్తున్నాను. భాష్యం. రహస్య సత్యమైన జ్ఞానం ఏమిటంటే మనిషి శ్రీకృష్ణ భగవానికి విశుద్ధ భక్తుడై అతనిని ఎల్లప్పుడూ స్మరిస్తూ అతని కొరికే పనిచేయాలి. అతడు వ్యవహారిక ధ్యానపరుడు కాకూడదు. సర్వదా శ్రీకృష్ణునే స్మరించే అవకాశం పొందేలాగున అతడు జీవితాన్ని మలుచుకోవాలి. తన దైనందిన కలాపాలని శ్రీకృష్ణుని సంబంధంలోనే ఉండేటట్టుగా అతడు సర్వదా పనిచేయాలి. 24 గంటలు కేవలం కృష్ణుని గురించి ఆలోచించే విధంగా తన జీవితాన్ని అతడు ఏర్పాటు చేసుకోవాలి. అటువంటి విశుద్ధ కృష్ణ భక్తిలో ఉన్నవాడు ఎవడైనా నిశ్చయంగా కృష్ణ లోకానికి చేరుకొని అక్కడ ముఖాముఖి కృష్ణ సాంగత్యంలో నెలకొంటాడనేది భగవంతుని వాగ్దానం. అర్జునుడు శ్రీకృష్ణుని ప్రియమిత్రుల కారణంగానే ఈ రహస్యమైన జ్ఞానాన్ని అతనికి చెప్పబడింది. అర్జునుని మార్గాన్ని అనుసరించే ప్రతి ఒక్కడు శ్రీకృష్ణునికి ప్రియమిత్రుడై అర్జునుని లాగానే పూర్ణత్వాన్ని పొందుతాడు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ. సో లాస్ట్ వీక్ ఇక్కడ క్లాస్కి ఎంతమంది వచ్చారు? పోయిన శనివారం. హరే కృష్ణ. కొత్త వాళ్ళు కూడా వచ్చారు. కొత్త వాళ్ళందరికీ ఇస్కాన్ పీరియడ్ స్వాగతం. హరే కృష్ణ మంత్రతో. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. సో ఈరోజు మనం చర్చించిన శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు 24 గంటలు భగవంతుని స్మరించే విధంగా భక్తి చేసుకోవడమే మనిషి యొక్క జీవిత లక్ష్యంగా ఉండాలని భగవంతుడు చెప్తున్నాడు. ఈ వాగ్దానం చేస్తున్నాడు శ్లోకంలో. సో మరి భక్తి అనేది
మనం ఎలా భక్తిలో ముందుకు ఎదగాలి అంటే, భగవంతుని దగ్గర భక్తిలో తీవ్రంగా సాధన చేయాలి అంటే ఒక 5 అంశాల గురించి మనం ఈరోజు చర్చిద్దాం. ఎన్ని అంశాలు? సో ఆ 5 అంశాలు మనం తీవ్రంగా చేస్తే భక్తిలో మనం స్ట్రాంగ్గా ఉంటాం. ఎలా ఉంటాం అంటే బాగా గట్టిగా పునాదులు బాగా స్ట్రాంగ్గా ఉన్నాయంటే బిల్డింగ్ అనేది మీరు ఎన్ని బిల్డింగ్లు అంతస్తులు కట్టినా బాగా నిలబడుతుంది అన్నమాట. సో మనకి ఏం స్ట్రాంగ్గా ఉండాలి? పునాది అనేది స్ట్రాంగ్గా ఉండాలి, ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. సో దాంట్లోన మొదటిది వచ్చేసి సాధన. ఏంది? సాధన. సాధన అంటే ఏం తెలుసు అంటే, సాధన అంటే మనం మార్నింగ్ భగవంతుని కోసం మార్నింగ్ లేస్తాం, జపం చేస్తాం, తర్వాత గురు పూజ చేస్తాం, మంగళారతి చేస్తాం. ఇలా చేసే ప్రతి యాక్టివిటీ కూడా కంటిన్యూగా ఉండాలి. ఎలా ఉండాలి? కంటిన్యూగా. మనం ఎంత శ్రవణ కీర్తనాలు అనేవి సాధనలో ముఖ్యమైన భాగాలు. ఈ శ్రవణము మరియు కీర్తనం. శ్రవణం అంటే ఏమిటి? ఎవరి గురించి వినాలి? కృష్ణుని గురించి వినాలి. ఏదో భౌతికమైన విషయాల గురించి కాకుండా కృష్ణుని గురించి వినాలన్నమాట. తర్వాత కీర్తనం అంటే ఎవరి గురించి కీర్తన చేయాలి? కృష్ణుని గురించే కీర్తన చేయాలి. అప్పుడు మన ఇల్లుకి ఒక పునాది స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. లేదంటే ఏ తుఫాను వచ్చో ఏ భూకంపం వచ్చో పడిపోతాం. భక్తిలో కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలంటే భగవంతుడి పట్ల ప్రేమతో, విశ్వాసంతో, శ్రద్ధగా ఈ యొక్క శ్రవణ కీర్తన చేయాలన్నమాట. ఎస్పెషల్లీ శ్రవణం అంటే ప్రతిరోజు కూడా మనం వింటాం, నిత్యం భాగవత సేవయ. ప్రతిరోజు కూడా భాగవతాన్ని మనము అధ్యయనం చేయాలన్నమాట. ఏదో వారానికి ఒక రోజు లేకపోతే సంవత్సరానికి ఒకసారి వారం రోజులో అలా కాదండి. ఇక్కడ ఏం చెప్తామంటే మనం చర్చించిన శ్లోకం, నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే భక్తి భవతి నైష్ఠి. అంటే మనలో ఉన్న అభద్రం అంటే తెలియకుండానే మనలోన ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. అంటే మనకి ఏమైపోతుందేమో అని, లేదంటే మనలోన చెడు గుణాలు ఉంటాయి, కామం, క్రోధము, మదమోహము, మాశ్చర్యాలు. ఇవన్నీ ఎలా పోతాయి అంటే మనకు ఇక్కడ చెప్తున్నారు, నిత్యం భాగవత సేవయ నష్టప్రాయేషు అభద్రేషు. ఈ అభద్రాలని నష్టమైపోవాలంటే మనం ఏం చేయాలి? నిత్యం భాగవత సేవయ. భాగవతాన్ని ప్రతి నిత్యం కూడా మనం పఠించినప్పుడు, దాని జీవితంలో అవలంబించినప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్న అభద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అప్పుడు మనము ఓన్లీ భాగవతాన్ని పఠించడమే కాదు, భాగవతాన్ని జీవితంలో అవలంబిస్తున్న భక్తుల్ని కూడా మనం సేవించాలి. వ్యక్తి భాగవతము, తర్వాత గ్రంథ భాగవతం 2 రకాలుగా ఉంటుందన్నమాట. వ్యక్తి భాగవతం అంటే భాగవతాన్ని తన జీవితంలో అమలుపరుచుకొని ఒక ఉదాహరణగా జీవిస్తున్న భక్తుడు, శుద్ధ భక్తుడు. తర్వాత గ్రంథ భాగవతము అంటే పుస్తకాన్ని మనం అధ్యయనం చేసి మనం జ్ఞానాన్ని పొందుతాం. సో ఈ విధంగా రెండింటికి మనము సేవ చేయాలి. అప్పుడే మనలో ఉన్న అభద్రాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే ప్రతిరోజు భగవద్గీతని, భాగవతాన్ని, శాస్త్రాన్ని మనము ప్రతిరోజు 1 గంట సేపు అయినా అధ్యయనం చేయాలి. ఎంతమంది చేస్తున్నారు? చేతులు పైకెత్తండి. సో మనం ప్రయత్నించాలి, అట్లీస్ట్ ½ అన్ అవర్ అయినా చేయాలి. ఎంతసేపు అయినా ½ అన్ అవర్ అయినా ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిరోజు మనం భక్తికి సంబంధించిన సాధన చేసినప్పుడే మనము ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు చూడండి, మనము 3 పూటలు తినాల్సిన వాళ్ళు 1 పూట తిని 2 పూటలు వదిలేసి, లేదా ఇంకో రోజు మధ్యాహ్నం తిని ఇంకో రోజు రాత్రి వదిలేసి అలా ఉంటే ఆరోగ్యంగా ఉంటామా? కరెక్ట్గా 3 పూటలు టైం తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఆ విధంగా మనం కూడా యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనము రోజు భగవద్ జ్ఞానాన్ని చదవడము, జపం చేయడము, శ్రవణం చేయడము, భగవంతుని గురించి ఇలా రోజు చేయాలి. అంతేగాని ఏదో ఒక వారానికి 1 రోజు, లేదంటే సంవత్సరానికి 1 నెల అలా కాదండి. ప్రతిరోజు కూడా మనము ఇప్పుడు ఎలా మొబైల్కి అయితే ఛార్జింగ్ రోజు పెడతామా, వారానికి ఒకసారి పెడతామా? మొబైల్ ఛార్జింగ్ రోజు మొబైల్ వాడుతున్నాం అంటే రోజు కూడా ఛార్జింగ్ పెట్టాల్సి. మరి ఇప్పుడు మేము ఇల్లు కట్టాలన్నారు స్వామి, మీరు పునాది అన్నారు, పునాది ఒకసారి వేస్తాం కదా, మళ్ళీ పునాది ఏం కదా అంటే, మన సాధన అనేది ప్రతిరోజు ఇల్లు కట్టడం లాంటిది అన్నమాట. ప్రతిరోజు కూడా ఇల్లు కట్టడం లాంటిది. మీరు ప్రతిరోజు కూడా కన్స్ట్రక్షన్ అంటే పునాది స్ట్రాంగ్గా వేయాలి. నైట్ అంటే భగవంతుని స్మరిస్తూ, భగవంతుని పుస్తకాలు చదువుతూ ఆయన పడుకుంటే అప్పుడు భగవంతుడు మన కళలో రావాలి. అది మన బిల్డింగ్ కంప్లీట్ అయినట్టు అనమాట. అలాగే మనం ప్రతిరోజు కూడా ఈ యొక్క సాధన అనేది మన తీవ్రంగా ఉండాలి. ఎలా ఉండాలి? తీవ్రంగా అంటే ఎలా ఉండాలి అంటే, ఏదో ఒక మెకానికల్గా ఏదో స్వామి చెప్పాడు 1 గంట సేపు చదివాను,
ఏదో ఎలా అంటే స్కూల్ పిల్లలకి మనం ఏదైనా హోంవర్క్ ఇచ్చామంటే హోంవర్క్ చేయడం కోసం వాళ్ళు చేస్తారు, కానీ ఏదో నేర్చుకోవడం చేయరు అనమాట. ఎప్పటిదాకైతే వాళ్ళు బుద్ధి వచ్చి వాళ్ళు మనం చదువుకుంటే మంచిదని తెలుస్తుంది. అలాగే మనం కూడా ఏదో చేయాలని చెప్పి చేస్తూ ఉంటే అంత ఫలితం ఉండదని. మనం భగవంతుని పొందాలి, భగవంతుని మనం సేవ చేయాలనే ఒక జ్ఞానంతో ఉద్దేశంతో మనం చేసినప్పుడే ఆ యొక్క తీవ్రత మనలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా భగవంతుని అర్థం చేసుకుని చేరుకోగలుగుతాం. ఆ విధంగా మన సాధనలో ఏముండాలి? తీవ్రత ఉండాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మనం ఒకవేళ ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకో, డోర్ ఓపెన్ చేయమని చెప్పామనుకోండి, వాళ్ళు సరిగ్గా ఎక్కడో పనిలో ఉన్నారు, వాళ్ళు డోర్ ఇలా జస్ట్ మనం నాక్ చేస్తే వాళ్ళకి వినపడకపోవచ్చు. మనం చాలా గట్టిగా కొట్టామనుకోండి తీవ్రంగా, ఏమవుతుంది? ఎవరో వచ్చారని చెప్పేసి డోర్ ఓపెన్ చేస్తాం. అలాగే మన భక్తులు ఎలా ఉండాలంటే తీవ్రత, ఏదో నామం జపిస్తున్నామని చెప్పేసి జపించడం కాకుండా మనలోన నేను ఇక భౌతిక సంసార లోకంలో పడి ఉన్నాను, నన్ను ఇక్కడి నుంచి ఉద్ధరించండి అని భగవంతుని ప్రార్థిస్తున్నట్టుగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ విధంగా మనము ప్రతిరోజు కూడా తీవ్రంగా జపించినప్పుడు మనము ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాం అన్నమాట. జస్ట్ మనం మెకానికల్గా అంటే ఇంకా చెప్పినట్టుగా ఏదో ఫ్యాన్ వేసి చుట్టూ తిరుగుతుంది, అలాగే అంతే. మరి ఎంత రెగ్యులేటర్ తిప్పుకుంటే అంత స్పీడ్ తిరుగుతుంది అనమాట. అలాగే మన భక్తిలో ఎంత ముందుకు వెళ్ళాలి అనేది మన చేతిలోనే ఉంది. మనం సింపుల్గా ఇక్కడే ఉందాం అనుకుంటే ఇక్కడే ఉండిపోతాం. ఆధ్యాత్మికంగా ముందుకు ఎదగాలి అని చెప్పి మనము తీవ్రంగా గ్రంథాలు చదవడము, భక్తుల సాంగత్యము, కృష్ణ కథ వినడము ఇలా చేసినప్పుడే మనము స్పీడ్గా వెళ్తాం అనమాట. అలాగే ఏదో ఒకరోజు చేయడం కాదు, ప్రతిరోజు కూడా చేయాలి. ఏదో ఒకరోజు చేసి వదిలేస్తే కాదని. మనం ఎలా ముడుకుంటాం తింటాం, రోజు మొబైల్ ఎన్నిసార్లు రీఛార్జ్ చేస్తూ ఉంటాం, మొబైల్ డేటా అయిపోయినట్టల్లా ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఛార్జ్ చేస్తూ ఉంటాం. అలాగే మనం ఆధ్యాత్మికంగా మన యొక్క ఆత్మ శరీరాన్ని ఉంచుకోవాలంటే మనం కూడా ఆధ్యాత్మికమైన ఛార్జింగ్ లాంటిది. ఇస్కాన్ సెంటర్ వచ్చేసి ఛార్జింగ్ పాయింట్. ఏం సెంటర్ వచ్చేసి మనం ఆధ్యాత్మికంగా స్ట్రాంగ్గా ఉండడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనకి ఇక్కడ ఒక టెంపుల్ అనేది ఒక ఆధ్యాత్మికమైన ఛార్జింగ్ పాయింట్ అని. సో మనం ఖచ్చితంగా మన రోజు కూడా సాధనలో తీవ్రంగా ఉండాలి. ఎలా ఉండాలి? తీవ్రంగా ఉండాలి. తర్వాత ఆధ్యాత్మికంగా ముందుకు ఎదగడానికి జపం అనేది చాలా ఇంపార్టెంట్. జపం అనేది ప్రభుపాద వారు చెప్తారు, మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఈ యొక్క కలియుగంలో 99% జపం చేస్తేనే మనం ఆధ్యాత్మికంగా ముందుకు ఎదుగుతాం. ఎంత పర్సెంట్? 99%. మనం ఆధ్యాత్మికంగా భగవంతుని దగ్గర అవ్వాలి అంటే ప్రతిరోజు కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ విధంగా మనం ప్రతిరోజు జపించాలి. ఎందుకంటే కలియుగంలో ఉన్న హరిర్నామేవ కేవలం కలో నాస్తేవ గతిరన్యత. ఈ కలియుగంలో ఇంకో మార్గం లేదు అని మరి నొక్కి మరి చెప్తున్నారు. అందువల్ల మనం ప్రతిరోజు కూడా ఈ యొక్క భగవంతు నామాన్ని జపిస్తూ ఉండాలి. అది మనకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ చేస్తూ ఉంటే మనకు అలవాటు అయితే అది మనకు ఒక తీయగా ఉంటుంది. ఎలా మనం వేపాకు తింటూ తీయ అనిపిస్తుందో, మనకు పచ్చకామలు వచ్చిన వాడికి ఏమైనా స్వీట్ ఇచ్చినా కూడా వాళ్ళకి చేదుగా ఉంటుందంట. కానీ వాళ్ళకి పటిక బెల్లం, దాన్ని ఏమంటారు, కళ్ళు చక్కెర అంటారు, దాన్ని ఏమంటారు, కలకండ. సో అది తింటూ ఉంటే ఒక రోజుకి ఆ చేదు వెళ్ళిపోయి వాళ్ళ స్వీట్నెస్ కలుగుతుందంట. ఆ విధంగా మనం భగవంతు నామం జపించడానికి నాకు టైం లేదు స్వామి అంటూ ఉంటాము, తర్వాత అలవాటు లేదంటాము, లేదంటే పనిలో బిజీ అంటాము, మాకు ఇది రాదు, ఇంకో మంత్రం ఏదో మంత్రం జపిస్తామని చెప్తూ ఉంటాం. కానీ కలియుగానికి ఇచ్చిన ఈ మంత్రాన్ని మనం జపిస్తూ ఉంటే మనకు తెలియకుండానే యొక్క చేదులా ఉన్న యొక్క మంత్రాన్ని కూడా మనం అది తీయక అలవాటు అయిపోతుంది అనమాట. అలాగా పచ్చకామర్లు వాడికి ఆ యొక్క కలకండ ఎలాగైతే అదే మంత్రం చేదుగా ఉన్నా సరే, అలాగా మన కలియుగంలో ఉన్న వాసులకి ఈ హరే కృష్ణ మంత్రం ఇబ్బందిగా ఉన్నా సరే జపిస్తూ ఉంటే అదే మనకు ఒక మందు అనమాట. అది కూడా ఎలా చేయాలంటే క్రమంగా కన్సిస్టెన్సీ, రోజు మనం 8 మార్లు చేస్తుంటే 8 మార్లు కంటిన్యూగా చేయాలి. ఇంకా పెరగడానికి ప్రయత్నించాలి. కానీ అవి చాలేము స్వామి, ఈరోజు అవి చేసాము. మనం ఇప్పుడు ఏమైనా మనకు మంచి భోజనం దొరికింది అనుకోండి, ఒక పిజ్జా తిన్నారు ఎవరన్నా? సో మనం పిజ్జా అనేది ఇక్కడ ఇస్కాన్ టెంపుల్స్ మాయాపూర్లో మేము వెళ్ళినప్పుడు చూస్తాం అనమాట. అంటే అక్కడ విదేశీయులు అంతా వస్తుంటే వాళ్ళంతా అది అలవాటు పడి ఉంటారు. సో వాళ్ళకి ఏదైనా ఒక పిజ్జా ఒక ముక్క ఇస్తే వాళ్ళు ఇంకా కావాలంటారు అనమాట. అంటే మనం ఏదైనా రుచికరమైన ఆహారం ఏదైనా తీసుకున్నాం అనుకోండి, మంచి ప్రసాదం, మనం ఒకటి చాలేని స్వామి చాలని వదిలేస్తామా, ఇంకా కావాలని కోరుకుంటాము, ఇంకా కావాలి బాగుంది అని కోరుకుంటాం. ఎందుకంటే ప్రసాదము అందులోనూ రుచికరంగా ఉంది అని చెప్పేసి. ఆ విధంగా మనము ఆధ్యాత్మికంగా కూడా భగవంతు నామాన్ని ఏదో చాలే స్వామి చెప్పారు 2 మార్లు చేస్తే చాలని,
మేమేమంటే మీకు ఇబ్బంది కలగకుండా ఎంతో కొంత స్టార్ట్ చేస్తే అది మొదలవుతుందని చెప్పేసి ఎంతో కొంత చేయమంటాం. కానీ ఎంత చేస్తే అంతా మీరే పుష్టిగా అవుతారు, అంతేనా? మన చిన్నపిల్ల వాళ్ళకి తినండి తినండి అని ఎందుకు వాళ్ళమ్మ పుష్ చేస్తుంది, తింటే మా అబ్బాయి బాగా పుష్టిగా ఉంటాడు బాగుంటాడని. అలాగానే కానీ తినరా బాబు, తింటే తినిపోతే అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతుంది వాళ్ళమ్మ, వదలదు కదా. సో ఆ విధంగా భక్తి అనేది మనమే తీసుకోవాలన్నమాట. ఎవరో వచ్చి తీసుకోండి అని చెప్పేది కాదు. మనమే తీసుకున్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం, అవునా? చదువు అనేది మనం చదువుకుంటే మనం బాగుంటామని తెలిసినప్పుడు మనం బాగా చదువుతాము, అప్పుడు మనం ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ మంచి జాబ్ పొందుతాం, అంతేనా? సో ఆ విధంగా భక్తి అనేది కూడా మనమే తీవ్రంగా తీసుకోవాలి. ఇతరులను ఉత్సాహంగా ఇతరుల పట్ల వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. మనం మామూలుగా స్కూల్కి వెళ్ళి పిల్లలు బుక్స్ వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి, వాళ్ళు చదువుకొని అక్కడే మంచి జాబ్ పొందొచ్చు, కానీ పొందలేరు, ఎందుకు అర్థం చేసుకోలేరు. దానికి ఎవరు కావాలి? గురువు కావాలి. తర్వాత పిల్లలు కూడా అసోసియేషన్ కావాలన్నమాట. సాంగత్యం ఉంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు అన్నమాట. ఆ విధంగా మనం భక్తుల సాంగత్యంలో మనం ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మనలో ఉత్సాహం వస్తుంది. అరే వాళ్ళు చేస్తున్నారు, నేను చేయాలి. వాళ్ళు ఇన్ని మాలు చేశారు, ఏకాదశి రోజు 60 మాలు చేశారు, నేను 64 చేయాలి. సో ఆ విధంగా మనకు భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు మనం కేర్ఫుల్గా ఉంటాము, ఉత్సాహంగా ఉంటాం అన్నమాట. అందుకోసం హరే కృష్ణ మంత్రం అనేది మన మనస్సు అనేది ఒప్పుకోదు కొన్నిసార్లు, కానీ మనం మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ తీసుకొచ్చి మనం నేర్పించాలి. ఎలా అంటే, ఎక్కడైనా మా అమ్మగారు వంట చేస్తూ ఉంటారు, పిల్లవాడు అక్కడ హాల్లో ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటున్నప్పుడు అక్కడ ఏదో బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. చిన్నగా నడుచుకుంటూ వెళ్ళేసి అక్కడ ఏదో కత్తి పట్టుకుంటాడు. వాళ్ళమ్మ కత్తి పట్టుకుంది, అది కూడా ఆడుకుంటాను వదిలేస్తుందా, లేకపోతే డేంజర్ అని చెప్పేసి తీసుకునేసుకుంటుందా? తీసుకుంటుంది అన్నమాట. అలాగా మన మనస్సు అనేది మనకు భగవంతుడు భక్తి చేయడానికి ఎన్నో జన్మల నుంచి అలవాటు లేదనమాట. అది భక్తి చేయాలనుకోదు అనమాట. దాని ఇష్టానుసారంగా ఇంద్ర తృప్తిలోనే మునిగిపోవాలని కోరుకుంటూ ఉంటుంది. సో మనం ఏం చేయాలి? దాన్ని మళ్ళీ తీసుకొచ్చి భగవంతుని నామం మీద ఎంగేజ్ చేయాలి. ఎలా అయితే వాళ్ళ అమ్మగారు పిల్లవాడు కత్తి పట్టుకోగానే తీసుకొచ్చి మళ్ళీ హాల్లో వదిలేస్తుందో, ఆ విధంగా మనం కూడా మన మనస్సు అనేది ఎటుపడితే వెళ్తూ ఉంటుంది. భక్తికి అనుకూలం కాని వాటి మీద ఎక్కువగా అట్రాక్ట్ అయి ఉంటుంది అన్నమాట. సో మనం మళ్ళీ వాటి మనస్సు తీసుకొచ్చేసి మనం మళ్ళీ మన భక్తి మీద ఎంగేజ్ చేయాలన్నమాట. ఆ విధంగా మన మనస్సుని భగవద్గీతలో చెప్తానమాట. ఎతో నిచ్చలది అంటే మనస్సు ఎటు వెళ్ళినా సరే తీసుకొచ్చి మరి దాని మీద ఫోకస్గా ఉంచాలన్నమాట. ఎందుకంటే కలియుగంలోన మనస్సు అనేది చాలా చంచలంగా ఉంటుంది. అర్జునుడే అడుగుతాడనమాట, చంచలమి మన కృష్ణ ప్రమాతి బలవద్దుడం తస్యహం నిగ్రహం అనే వాయోరివ శుధిష్కరం. ఓ కృష్ణ, నేను గాలినైనా కంట్రోల్ చేయగలుగుతానే కానీ నా మనస్సుని కంట్రోల్ చేయలేకపోతున్నా అని చెప్తానన్నమాట. అందుకోసం మనస్సు అనేది చాలా డిఫికల్ట్ కలియుగంలో కంట్రోల్ చేయడం. అందుకే కృష్ణుడు చెప్తాను దానికి, అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేనచ గృహ్యతి. మళ్ళీ అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే తీసుకొచ్చి మళ్ళీ మనసుని మన గోల్ భగవంతు నామం జపం చేయడం అనే దాని మీద మళ్ళీ స్థిరంగా ఉంచడానికి మనం ప్రయత్నించాము. అలా చేస్తూ ఉంటే మనసు కూడా ఒక రోజుకి స్థిరపడుతుంది అనమాట. ఈ విధంగా మన సాధనలో మనం ప్రతిరోజు కూడా తీవ్రంగా సాధన చేయాలి. అప్పుడే మన భక్తిలో ముందుకు ఎదుగుతాం అన్నమాట. తర్వాత సాధన తర్వాత స్వాధ్యాయం అంటే భగవద్గీత జ్ఞానాన్ని చదవడం. మనం ఎప్పుడైతే భగవద్గీత జ్ఞానాన్ని, ఎంతమంది రోజు చదవాలని కోరుకుంటున్నారు కానీ చదవలేకపోతున్నారు? నేను కావాలని చదవాలని అనుకుంటున్నాను కానీ నాకు సమయం లేదు అనేవాళ్ళు ఎంతమంది? సో మీరు ఏం చేయాలంటే, జస్ట్ మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి భగవద్గీత బుక్ తీసుకెళ్ళండి. ఆటోమేటిక్గా ఎక్కడో చోట సమయం దొరుకుతుంది, అప్పుడు బుక్ చదవచ్చు. మనం అనుకుంటాము పుస్తకాలని మనం కంప్లీట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మన మొబైల్ ఎలా జేబులో పెట్టుకుని తిరుగుతాం మనం. ఎందుకు ఎక్కడ పట్ట టైం దొరకగానే మొబైల్ ఓపెన్ చేస్తూ ఉంటాం. ఎవరు మెసేజ్ పంపారు, ఏం పంపారు అని చూస్తూనే ఉంటాం. రోజుకి మినిమం ఒక 100 సార్లు చూస్తూ ఉంటాం మొబైల్, అవునా? సో ఆ విధంగా మన దగ్గర భగవద్గీత అనేది ఉందనుకోండి, ఇది ఓన్లీ పూజించే గ్రంథం కాదు, మన జీవితాన్ని మార్చే గ్రంథం. సో మనతో ఉంటే మనకి ఇంకా మంచిది. సో మీరు ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తూ ఉంటారు అనుకోండి, ఎక్కడో చోట బయటకు వెళ్తుంటారు, ఆఫీస్కి వెళ్ళి ఉంటారు, లేదంటే పని అయిపోయి ఉంటుంది, ఖాళీగా ఉంటారు, బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఇంకేదో పనిలో ఉంటారు. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి? బుక్ చదవాలి. ఆటోమేటిక్గా రోజు మీకు అట్లీస్ట్ మినిమం ఏం లేదన్నా ఒక 20 minutes అని దొరుకుతుంది. సో అలాగా మీరు ప్రతిరోజు ఈ యొక్క స్వాధ్యాయం చేయడం ద్వారా మనము భగవద్గీత గురించి తెలుసుకోవడం ద్వారా భగవద్గీతలో మనకు కావాల్సిన జ్ఞానం ఎంతో, అంటే మనకి భగవంతునికి సంబంధం ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, తర్వాత ఎలా జీవించాలి, ఎలా శరీరం వదలాలి, ఎంత తినాలి, ఎంతసేపు పడుకోవాలి, అది కూడా చెప్పారు. 6వ అధ్యాయంలో ఎలా చెప్పారంటే,
యోగి అనే వాళ్ళు ఎలా ఉండాలని చెప్తున్నాను, జస్ట్ మీకు వింటే మీకే అర్థమవుతుంది. యోగి అనేవాళ్ళు ఎక్కువగా చూడండి, అర్జున్కి కృష్ణ చెప్తున్నాడు, ఓ అర్జున, అతిగా తినేవానికి లేదా అతి తక్కువ తినేవానికి, అతిగా నిద్రపోయేవానికి లేదా తగినంత నిద్ర లేని వానికి యోగి అయ్యే అవకాశమే లేదు. అంటే చూడండి, మనం యోగి అవ్వాలంటే ఎలా ఉండాలి, ఎంత తినాలి ఎంత తినకూడదు, ఏం తినాలి ఏం తినకూడదు, తర్వాత శరీరం పగలు వదిలిపెడితే ఏ లోకానికి వెళ్తారు, రాత్రి వదిలిపెడితే ఏ లోకానికి వెళ్తారు, దక్షిణాయనంలో వదిలితే ఏ లోకానికి వెళ్తారు. అలాగా మనం భగవంతుని చేరుకోవాలంటే మనం ఏం చేయాలి? అలాగా భగవద్గీతలో ఎన్నో రకాల జ్ఞానాన్ని ఇచ్చాడన్నమాట. మనం రోజు ఒక పేజీ చదివినా సరే ఒక సంవత్సరంలో కంప్లీట్ చేసేస్తాం బుక్. ఒక సంవత్సరానికైనా చదివేస్తాం అన్నమాట. సో మనము తెలియకుండానే మనం చదవాలని కోరిక ఉన్నా మనం చదవలేకపోతున్నాం అంటే మనకు ఉత్సాహం లేదు, దానికి తగిన అసోసియేషన్ సాంగత్యం లేదన్నమాట. దానికోసం ఏం చేయాలంటే ఇలా వారం వారం రావాలి. అట్లీస్ట్ వారం వారం వచ్చినప్పుడు ఇక్కడ మనం వింటాం అన్నమాట. సాధు సాంగత్యంలోన భగవద్గీత అంటే ఏమిటి, భగవంతుడికి నాకు సంబంధం ఏమిటి, నేను ఎందుకు భగవద్గీత చదవాలి, ఆ జ్ఞానం మన స్కూల్కి ఎందుకు వెళ్తున్నాం అంటే జ్ఞానం పొందడం కోసం. ఆ జ్ఞానం పొందే రోజు మనం ఆ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుని జీవితంలోన అవలంబిస్తాం అన్నమాట. అలాగా మీరు భగవద్గీత జ్ఞానాన్ని మీరు చదివినప్పుడే మీకు భగవంతుడు అంటే ఎవరైనా అర్థమవుతుంది అన్నమాట. ఇదేదో ఇంట్లో పెట్టి పూజ చేయడానికి ఇచ్చిన గ్రంథం కాదండి, చదువుకొని మన జీవితాన్ని మార్చుకోవడానికి ఇచ్చిన గ్రంథం అనమాట. మనం దీన్ని చదివినప్పుడే మనకి జ్ఞానం వస్తుంది, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. ఇప్పుడు ఎలా అయితే ఏదైనా ఒక మొబైల్ కొంటామండి, దీన్ని ఎలా వాడాలనేది ఒక బుక్ ఇస్తాడు, అవునా? సిమ్ ఎలా వేయాలి, ఛార్జింగ్ ఎంతసేపు పెట్టాలి, నీళ్ళు పడితే ఏమవుతుంది, ఓవర్ హీట్ అవుతే ఏమవుతుంది, అంతేనా? అన్ని వివరాలు ఇచ్చి ఉంటాడు. ఆ విధంగా మనిషిగా పుట్టాక మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే ప్రతి ఒక్క జ్ఞానాన్ని భగవంతుడు దేంట్లో ఇచ్చాడు? భగవద్గీతలో ఇచ్చాడు అనమాట. మనం భగవద్గీత చదవట్లేదు అనుకోండి, ఇప్పుడు నేను మొబైల్ ఆ బుక్ గురించి ఎలా సిమ్ వేయాలో తెలియదు, ఎలా వాడాలో తెలియదు, దీన్ని ఎలా పడతారో ఇక్కడ పడతారో గుర్చి ఓపెన్ చేసి తీసాను అనుకోండి, ఏమైపోద్ది, మొబైల్ పాడైపోద్ది. ఆ విధంగా మనిషిగా పుట్టాక మనం ఎలా జీవించాలో మనం తెలుసుకోకుండా మనం ఎలా పడతారో జీవించామనుకోండి, మన శరీరం కూడా ఏమైపోతుంది, తొందరగా గ్యారేజ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో గ్యారేజ్కి వెళ్ళకుండా మనం ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. సో అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చదవడం ద్వారా మనం భౌతికంగా కూడా సుఖంగా ఉండొచ్చు, ఆధ్యాత్మికంగా కూడా సుఖంగా ఉండొచ్చు. ఎప్పుడు మన స్వాధ్యాయం అంటే అధ్యయనం చేసినప్పుడు, దేన్ని అధ్యయనం చేయాలి? భగవద్గీత భాగవత శాస్త్రాలను అధ్యయనం చేసినప్పుడు మనం ఆధ్యాత్మికంగా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. తర్వాత సేవ, మూడవది ఏంటి? ఫస్ట్ ఏంటి? సాధన. రెండవది స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే శాస్త్రాలు చదవడం. మూడవది వచ్చేసి సేవ అన్నమాట. సేవ అంటే సేవ మనం ఎవరికి చేస్తాం? ఇంకా ప్రతి ఒక్కరికి చేస్తూ ఉంటాం. ఒకరి తర్వాత ఇక్కడ మోదీ కూడా దేశానికి సేవ చేస్తున్నారు, అంతేనా? అంటే మనం ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళకే మనం సేవ చేస్తాం, అంతేనా? మనం ప్రేమను ఎలా చూపిస్తామో సేవ ద్వారా. అలాగా భగవంతుడికి మనం ఎలా సేవ చేయడం ద్వారా మనం ఆయన పట్ల ప్రేమని మన సేవ ద్వారా చూపిస్తాం అన్నమాట. అంటే ఆయన మనం పూలమాల కుడతాము, ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ క్లీన్ చేస్తాము టెంపుల్ హాల్ని, ఒక ప్రసాదం వండి పెడతాము, ఇప్పుడు అక్కడ వాటర్ పట్టి పెట్టడము, ఇలా స్పీకర్ ఆన్ చేసి ప్రతిదీ కూడా భగవంతుడికి సేవే అనమాట. సేవ అనేది ఓన్లీ భక్తుడికి, భగవంతుడికి పూర్తిగా మనం అండర్స్టాండింగ్గా చేయాలన్నమాట. ఓన్లీ భగవంతుడికే చేస్తాను, భక్తులకు కాదు. భగవంతుడికి సేవ చేసే అంత మనం అంత యోగ్యులం కాదు. ఇంకా ఇక్కడ భగవంతుడు సేవ చేయాలంటే ముందు భక్తులకు సేవ చేయాలి. ఎందుకంటే భగవంతుడికి ఆయన అన్నీ ఉన్నాయి, ఆయన మనం వెళ్ళి సపరేట్గా వెళ్ళి సేవ చేసే అంత మనకి అంత అవసరం లేదు. కానీ భక్తులకు సేవ చేయడం ద్వారా భగవంతుడు హ్యాపీ అవుతాడు అన్నమాట. భక్తుల సేవ చేయడం ద్వారా భగవంతుడు హ్యాపీ అవుతాడు. ఎలా అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఒక పిల్లవాడు ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయికి నేను ఒక మంచి చాక్లెట్ ఇచ్చాను, మంచి ప్రసాదం ఇచ్చాను అనుకోండి, ఎవరు హ్యాపీ అవుతారు? వాళ్ళ అమ్మ నాన్న కూడా హ్యాపీ అవుతారు. చూడండి మా అబ్బాయిని బాగా చూసుకుంటున్నారు, గుడికి వెళ్ళినందుకు, సరే నువ్వు రోజు వెళ్ళినా అంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు రండి స్వామి మీరు మా అబ్బాయిని బాగా చూసుకున్నారు మరి అని చెప్పి వెల్కమ్ చేస్తారు. అదే ఈ అబ్బాయిని కొట్టి పంపించాను అనుకో, వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు? బయటికి వస్తారు, మనల్ని కూడా తరిమేస్తారు బయట నుంచే. సో ఆ విధంగా మన భక్తిలోన భగవంతుడిని ప్రసన్నం చేయాలంటే మనం ఏం చేయాలి? భక్తుడిని ప్రసన్నం చేస్తే భగవంతుడు కూడా హ్యాపీ అవుతాడు, అంతేనా? దీన్ని ఎంతమంది ఒప్పుకుంటున్నారు? అందరూ ఒప్పుకుంటున్నారు, వెరీ గుడ్. సో అందువల్ల మనము ప్రతి ఒక్కరితోన సేవాభావంతోనే ఉండాలి. ఏ భావంతో ఉండాలి? సేవాభావంతో ఉండాలి. లేకపోతే ఆయన నాకు ఎలా సేవ చేస్తాడు, ఆయనతో నాకేం లాభం, అలా భావంతో ఉంటే భగవంతుడు హ్యాపీ అవడండి.
నేను ఆయనకి ఎలా సేవ చేయగలను, ఆ భక్తుడికి నా వంతుగా నేను ఎంత సేవ చేయగలను, ఆ భావన ఉన్నప్పుడే భగవంతుడు హ్యాపీ అవుతాడు. ఆయన కృతజ్ఞత, ఆయన కృపని మన మీద చూపిస్తాడు అనమాట. సేవ అంటే ఏదో పెద్ద, ఇప్పుడు ఏదో క్లాస్ ఇవ్వడం, 4 మాటలు భగవంతుడి గురించి చెప్పడం ఇదే పెద్ద సేవ, అలా కాదండి. సేవ అంటే భగవంతునికి సంబంధించిన ప్రతి ఒక్క సేవ కూడా సమానమే అనమాట. ఇలాగా మనం వంట చేయడం అయినా సరే, చీపురు ఇలా క్లీన్ చేయడం అయినా సరే, మాల కుట్టడం అయినా సరే, ఇలా భగవంతుడి దృష్టిలో సేవ అంటే అన్నీ కూడా ఈక్వల్ అనమాట. ఈయన మంచి సేవ చేశాడు, ఈయన మంచిగా కృపనిద్దాము, ఈయన చిన్న సేవ చేశాడు, ఈయన చిన్న కృపనిద్దాం, అలా భగవంతుడు అలా చూడడం అనమాట. భగవంతుడి దగ్గర అలాంటి వ్యత్యాసాలు లేవన్నమాట. భగవంతుడు మనం ఎంత ప్రేమతో సేవ చేస్తే అంత ప్రేమగా భగవంతుడు మనకి ప్రతిస్పందిస్తాడు. మీరు చేసే చిన్న సేవ అయినా సరే భగవంతునికి ప్రేమతో చేశారనుకోండి, భగవంతుడు దాన్ని గొప్పగా చూస్తాడు అనమాట. సేవ చేయడానికి మనకు అనుకూలమైన పరిస్థితులు లేవనుకోండి, నేను సేవ ఎంతో చేద్దాం అనుకుంటున్నాను స్వామి, నా దగ్గర అంత ఆర్థికంగా సేవ చేయాల్సి లేదు, మా ఇంట్లో ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది, సో అలాంటి వాళ్ళు ఎలా సేవ చేయాలి? మనం ఫిజికల్గా వచ్చి గుడికి చేసేందుకు లేదు, గుడి ఎక్కడో దూరంగా ఉంది స్వామి, గుడికి కూడా రాలేను, మరి సేవ ఎలా చేయాలి భగవంతుడు? సో సేవ మనము మనసులో కూడా చేయొచ్చు. ఎలాగా? మనసులో కూడా చేయొచ్చు. ఒకసారి ఏమవుతుందంటే, ఇప్పుడు కృష్ణుడు అవతారం ప్రకటమైనప్పుడు వసుదేవునికి దగ్గర ఆయన ఎక్కడున్నాడు? ఆయన జైల్లో ఉన్నాడు. ఆయన మామూలుగా రాజులకి పిల్లలు కూడా ఏం చేస్తారు? దాన ధర్మాలు చేస్తారు, అవునా? లక్షలు దావుల్ని, బ్రాహ్మణులకి, పండితులు అందరికి భోజనాలు పెట్టడం అన్ని చేస్తారు వాళ్ళు. ఆయన ఏమో జైల్లో ఉన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? మనసులోనే లక్షల ఆవుల్ని పండితులకి, బ్రాహ్మణులు అందరికీ దానం చేసినాడు. ఎక్కడ? మనసులోనే. తర్వాత ఆయన అందరికి భోజనాలు చేశాడు, తర్వాత భోజనాలు చేయించాడు అనమాట. తర్వాత అందరికీ యజ్ఞాలు వచ్చిన వాళ్ళందరూ ఎంతో యజ్ఞాలు చేయించి వాళ్ళ పిల్లవానికి ఆశీర్వాదం చేయించినట్టుగా అంత మనసులోనే భగవంతుడి పూజా విధానం అంతా సేవ చేస్తున్నాడు అనమాట. మనసులో చేసినా సరే ఆయనకు చేసినంత ఫలితం వచ్చిందన్నమాట. కలియుగంలో ఒక మంచి ప్లస్ పాయింట్ ఏంటి అంటే, మన దగ్గర చేసేంత సౌకర్యాలు లేకపోయినా సరే మన మనసులో అయినా సరే, నేను గుడికి ఒక 50,000 దానం ఇచ్చి మంచి ఒక గుడి కట్టిస్తే బాగుండు, ఇక్కడ మంచి ఒక షెల్టర్ వేస్తే బాగుంటుంది, జస్ట్ మనసులో అనుకున్నా సరే ఆ ఇచ్చిన దానంత ఫలితం వస్తున్నట్టు మనకి కలియుగంలో. మిగతా యుగాల్లో ఏంటంటే జస్ట్ చెడు అనుకున్నా సరే ఆ చెడు మనం అనుభవించేవాళ్ళనమాట. మనం ఎవరికైనా మనం ఏదైనా తప్పు చేయాలని కోరుకున్నాం అనుకోండి, ఆ చెడు వాళ్ళకు చేసినంత ఫలితంగా మనం ఆ యొక్క శిక్ష అనుభవించాల్సి వచ్చేది మిగతా యుగాల్లో. కానీ కలియుగంలో ప్లస్ పాయింట్ ఏంటంటే, మీరు చెడు అనుకున్నా అంత ఫలితం రాదు, చెడు చేస్తేనే ఫలితం వస్తుంది, చెడుగా కర్మ. కానీ మంచి అనేది జస్ట్ మీరు మనసులో అనుకుంటే చాలంట, ఆ మంచి చేసిన ఫలితంగా మనకు ఆ సుకృతి పుణ్యం వస్తుంది. అది కలియుగంలో ఉన్న మంచి ప్లస్ పాయింట్ అనమాట. సో మీరు ఇప్పటి నుంచి ఎంతమంది మనసులో అయినా సరే భగవంతుడు సేవ చేద్దాం అనుకుంటున్నారు. సో ఆ విధంగా అట్లీస్ట్ మన మనసులో అయినా సరే సేవ భావం అనేది రావాలన్నమాట. ఒక సౌత్ ఇండియాలో, మన దక్షిణ భారతదేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట. ఇది భక్తి రసాముల సింధు అనే ఒక గ్రంథంలో రూపగోస్వామి వారు రచించిన పుస్తకంలో వస్తున్నమాట ఈ కథ. ఆయన బ్రాహ్మణుడు చాలా నిరుపేద బ్రాహ్మణుడు అనమాట. ఆయన దగ్గర ఏమీ లేదు పాపం, ఆయన ఇల్లు గడవడం కూడా కష్టం అనమాట. ఆయన ఇలాగే ఒక భాగవత కథలో వచ్చాడు, వచ్చి కూర్చున్నాడు, విన్నాడు. భగవంతుని సేవ చేయడానికి ఏమి లేకపోయినా సరే మనం అట్లీస్ట్ మనసులో అయినా సేవ చేయొచ్చు అనగానే ఆయన ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నాడు, ఆయన ఒక తోటలో వెళ్ళేసి, గోదావరి నది ఒడ్డున ఒక తోటలో కూర్చొని ఆయన అన్ని రకాల నదిలో నుంచి నీరు తీసుకొస్తున్నాడు. మనసులోనే ఒక చోట కూర్చొని ఆయన మనసులోనే ఏం చేస్తున్నాడు, అన్ని నదిలో నీరు తీసుకొస్తున్నాడు. అక్కడ కృష్ణ విగ్రహాన్ని మనసులోనే స్థాపించాడు, అక్కడ విగ్రహానికి అభిషేకం చేస్తున్నాడు. తర్వాత మంచి భగవంతునికి నగలేసి మంచి బట్టలు తీసి ఆయన భగవంతుని అలంకరించాడు. తర్వాత రోజు భగవంతునికి నైవేద్యాలు కూడా మనసులోనే పెడుతున్నాడు. ఇలా అలా రోజు ఒక పెడుతూనే ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రోజు ఆయన భగవంతునికి ఈరోజు నేను మంచి పరమాన్నం చేద్దాం అనుకున్నాడు. సో పరమాన్నానికి కావలసిన పాలు, రైస్, తర్వాత షుగర్, తర్వాత దాంట్లో ఎలాచి గుడ్డలు పౌడర్ వేయడానికి రకరకాల కాజు, కిస్మిస్ అన్ని అరేంజ్ చేసుకున్నాడు. సో అన్ని అరేంజ్ చేసుకొని పాలు బాగా వేడి చేశాడు, బాగా మరుగుతున్న పాలలో రైస్ వేసాడు, అంతా ఉడికిన తర్వాత షుగర్ వేసాడు. సో అంతా అయిపోయింది. సరే నైవేద్యం పెడదాం అనుకున్నాడు. ఎక్కడ చేస్తాడు ఇవన్నీ? మనసులోనే చేస్తున్నాను. సో అన్ని ఇలా రెడీ అయిపోయింది, గ్రేటింగ్ జస్ట్ ఆఫర్ చేయాలన్నమాట, భగవంతుని నైవేద్యం పెట్టాలి. ఇంకా ఆ సమయంలో ఆయన అనుకున్నాడు, మనం భగవంతుని వేడి పెడితే భగవంతుని నోరు కాలిపోతుంది, ఎంత వేడిగా ఉందో చూద్దామని చెప్పేసి ఆయన చేయి పెట్టాడు. ఎక్కడ? పరమాన్నంలోకి పెట్టగానే చేయి కాలిపోయింది అనమాట. ఆయన చేయి కాలిపోయి ఇలా చూసుకుంటే నిజంగానే చేయి కాలిపోయింది. అప్పుడు ఆయన కై కాలిపోయిందని చూస్తుంటే అక్కడ పైన వైకుంఠంలోన విష్ణు నవ్వుతున్నాడు అనమాట.
లక్ష్మీదేవి చూస్తుండగా విష్ణువు చాలా గట్టిగా నవ్వేశాడు. అప్పుడు లక్ష్మీదేవి షాక్ అయిపోయింది అనమాట. ఏం స్వామి, నేనేమైనా సేవలో తప్పు చేశానా, నేనేమైనా జోక్ వేసానా, నన్ను చూసి మీరు నవ్వుతున్నారు ఎందుకు, నన్ను చూసి ఇంత పరిహాసమా అని చెప్పేసి ఆమె బాధపడుతుంది అనమాట. లేదు, నీకు మంచి చూపిస్తాను, నీకు మంచి భక్తుడు ఉన్నాడు, తీసుకొస్తాను, ఆ మంచి భక్తుడు ఎంత ఘనకార్యం చేశాడు చూడని చెప్పేసి వెంటనే భగవంతుడు ఏం చేశాడు, విష్ణుదూతల్ని ఆ గోదావరి ఒడ్డున ఉన్న బ్రాహ్మణుడి దగ్గర పంపించారన్నమాట. పంపించి వాళ్ళు వచ్చారు, వైకుంఠ ఎయిర్లైన్స్ వేసుకుని గరుడ వాహనాన్ని తీసుకుని వచ్చారు. వాళ్ళు స్వామి పిలుస్తున్నారు రండి అని, కానీ ఆయన షాక్ అయ్యి వేరే వెళ్ళిపోతున్నాడు. ఆయన పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళేసి భగవంతుడు చూపిస్తున్నాడు లక్ష్మీదేవికి, చూడు ఈ బ్రాహ్మణుడు ఎన్నో సంవత్సరాలుగా నాకు సేవ చేస్తున్నాడు, కానీ ఏమి లేకపోవడం వల్ల నాకు అట్లీ మనసులోనే ప్రతిరోజు అభిషేకం చేస్తున్నాడు, నా గురించి స్మరిస్తున్నాడు, కథలు గుర్తు తెచ్చుకుంటున్నాడు, తర్వాత నాకు నైవేద్యాలు సమర్పిస్తున్నాడు. ఈ విధంగా ఈరోజు పరమాన్నం వండాడు, ఎంతకాలం వేడిగా ఉందని చెప్పి చూడమని చేయి పెడితే ఆ చేయి నిజంగానే కాలిపోయింది, అది చూసి నాకు నవ్వు వచ్చింది అని చెప్పేసి భగవంతుడు చెప్తారనమాట. సో ఇలాగ మనము సేవ అనేది మనము భగవంతుని దృష్టిలో అన్ని ఈక్వలే అనమాట. మనం ఏమి లేకపోయినా మనసులో అయినా సరే భగవంతునికి మనము సేవ చేస్తే భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడనమాట. మనం సేవ పెద్దది చిన్న కాకుండా మనం మనస్ఫూర్తిగా భక్తులకి భగవంతుని సేవ చేయడానికి ప్రయత్నించాలన్నమాట. తర్వాత 4వది వచ్చేసి సాంగత్యం. ఏంది సాంగత్యం అంటే? సాంగత్యం అంటే అసోసియేషన్. అంటే మనం భక్తుల సాంగత్యంలోనే మనం భక్తి చేయగలుగుతాం. ఎందుకంటే మనము భక్తుల సాంగత్యం లేదనుకోండి, మన మనస్సు విచ్చలవిడిగా ఉంటుంది అనమాట. ఇలా ఇప్పుడు మన భక్తుల సాంగత్యం నలుగురిలో ఉన్నామనుకోండి, జపం చేస్తున్నాం, లేదా ఫోన్ వచ్చింది, సడన్ గా ఫోన్ చూస్తే మనం ఏమంటాం, అందరూ తిరిగి చూస్తారు, ఎందుకు ఫోన్ చూస్తున్నాం అని చెప్పేసి. వాళ్ళు కూడా అప్పుడు ఫోన్ రాగానే వెంటనే కట్ చేసి పెట్టుకుంటారు. అవునా? అంటే కేర్ఫుల్ గా ఉంటారు. సాంగత్యంలోన భక్తి అనేది కేర్ఫుల్ గా చేస్తాం, అంతేనా? లేదా ఇంట్లో ఒంటరిగా ఉన్నాం అనుకోండి, జపం చేస్తుంటాం, మొబైల్ చూస్తుంటాము, లేదంటే పూజ చేస్తుంటాము, అటు మాట్లాడుతూ ఉంటాము. అంటే కేర్ఫుల్గా మనము జాగ్రత్తగా భక్తి చేయమన్నమాట. అందుకే భక్తుల సాంగత్యంలో ఉన్నామనుకోండి, మనం బాగా జాగ్రత్తగా భక్తి చేయగలుగుతాం, ఏ తప్పు చేయము. అందులోనూ మన భక్తుల సాంగత్యంలో ఒకరిని చూసి ఒకరు ఉత్సాహంగా నేర్చుకుని మరీ భక్తి జాగ్రత్త చేస్తామట. ఆ విధంగా మన సాంగత్యంలోనే ఉండడానికి మనము బాగా ప్రయత్నించాలి. మనం ఫిజికల్గా ఉండాలి. ఎందుకంటే మనము ఆన్లైన్లో మనం చేస్తాం, నేను రోజు ఆన్లైన్లో భక్తి చేస్తానంటే ఆన్లైన్లో మనం సేవ చేయగలమా? సేవ చేస్తామా? ఆన్లైన్లో మనం ప్రసాదం తినగలమా? తినలేం కదా. మనం వచ్చి మనం ఫిజికల్గా మన భగవంతుడికి భక్తులు సేవ చేసినప్పుడు ఆనందాన్ని మనం పొందగలం అన్నమాట. అందుకే మనము భక్తుడి దగ్గరికి భగవంతుడి దగ్గరికి మనం ఎందుకు సేవ చేస్తామంటే ఆయన పట్ల ప్రేమ చూపిస్తాం. ఆన్లైన్లో ఇతరుల పట్ల ప్రేమ చూపించి నేను నీకోసం వండాను స్వామి అని చెప్పి మనం తీసుకోమని చూపించగలమా? భక్తులకి వండే దాన్ని చూపించి ఇవ్వలేం కదా. అందుకోసం మనం ఏవైతే మనం భక్తి గురించి వింటామో తెలుసుకుంటామో ఫిజికల్గా వచ్చి మనం భక్తుల దగ్గర ఆ యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్ మనం చూపించాలండి భగవంతునికి. అది మనకు ఫిజికల్గా ఉన్నప్పుడే మనకు సాధ్యం అవుతుంది. అందుకోసం మనము భక్తుల సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్. మనం భక్తుల సాంగత్యంలో లేము అంటే ఆటోమేటిక్గా మనం భక్తికి దూరం అయిపోతాం. మన భక్తుల సాంగత్యం అట్లీస్ట్ ఎక్కడో దూరంగా ఉన్నాం గుడికి అన్నప్పుడు మనం ఆన్లైన్లో అయినా సరే మన రోజు ఆయన దగ్గర వినాలి. భక్తుల దగ్గర శ్రవణ కీర్తన ద్వారా మన భక్తులతో కనెక్షన్లో ఉండడం వల్ల మన భక్తులు మనం ముందుకెళ్తాం అన్నమాట. కనెక్షనే లేదు, గుడికి రావట్లేదు, భక్తుల సాంగత్యమే లేదు, ఇంకా ఆన్లైన్ ప్రచారం కూడా ఏమి లేదు అన్నప్పుడు ఏమైపోతాము? రోజు రోజుకి స్కూల్కి వెళ్ళలేదు అనుకోండి, పిల్లలు చదివిన చదువు గుర్తు పెట్టుకోగలుగుతారా? నిదానంగా ఏమైపోతారు? ఆడుకుంటూ ఆ పనిలో పడి ఇంకా మర్చిపోతారు. అందుకు మన భక్తుల సాంగత్యంలో చాలా ఇంపార్టెంట్. తర్వాత సదాచారం. 5వది ఏంటి? సదాచారం. భక్తిలో మనం ఎదగడానికి సదాచారం, మనలోన సదాచారం ఉండాలి. ఎటికెట్, ఇతరుల పట్ల ఎలా మాట్లాడాలి, ఇతరులకు ఎలా గౌరవించాలి, వాళ్ళకి నేను ఎలా సేవ చేయాలి. ఎందుకంటే భక్తిలోన మనం అన్నీ ఇందాక మనం చెప్పినట్టుగా సాధన బాగా చేస్తున్నాము, సేవ బాగా చేస్తున్నాము, బాగా చదువుకుంటున్నాము, తర్వాత భక్తుల సాంగత్యంలోనే ఉంటున్నాము. ఇవన్నీ చేసి కూడా మనము ఇతరులతో ఎలా వ్యవహరించాలో తెలియకుండా వాళ్ళకి నొప్పి కలిగే విధంగా మనం మాట్లాడాము, నొప్పి కలిగే విధంగా మనం వ్యవహరిస్తున్నాము అంటే మనం చేసిన భక్తి అంతా కూడా బూడిదలో పన్నీరే అన్న వేస్ట్ అయిపోతున్నాడు. ఎందుకంటే భగవంతునికి అహంకారం ఉన్నా, తర్వాత ఒక గొప్పగా నేనే గొప్ప అన్న ఫీలింగ్ ఉన్నా భగవంతుడు వాటికి నచ్చదు అనమాట. ఆయన ఎంతో వినమ్రంగా దాసుగా ఉన్నప్పుడే భగవంతుడు యాక్సెప్ట్ చేస్తారనమాట. అందుకోసం మనం ఏం చేయాలి? భక్తుల దగ్గర సదాచారంగా అంటే బాగా వినమ్రతగా ఉండాలి. ఎందుకంటే మనం చూస్తాం దక్షయజ్ఞంలో దక్షుడు ఆయన మంచి జ్ఞానం ఉంది, మంచి సాధన ఉంది, మంచి స్వాధ్యాయం ఉంది, తర్వాత ఆయన భక్తుల సాంగత్యంలోనే ఉన్నాడు, పెద్ద పెద్ద ఘనకార్యాలు చేశాడు. కానీ భక్తుల దగ్గర ఎలా వ్యవహరించాలో తెలియదు. శివుడికి అపరాధం చేశాడు, ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. తర్వాత అంబరీష్ మహారాజ్ దగ్గర
దుర్వాసముడు వచ్చాడు. ఆయనేమో నేను సన్యాసిని, నేను ఇంత పెద్ద ఆయన, నాకు నువ్వు ఇంటికి పిలిచి నువ్వు గృహస్థవి ఏం లేదు, రాజు అయినంత మాత్రం నేను బ్రాహ్మణ్ణి ఇలా ఉన్నాను, వాడిని నన్ను ఇంటికి పిలిచి నువ్వు నాకంటే ముందు నువ్వే తినేసావు, అతిథికి ఏం రెస్పెక్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి వెంటనే ఆయన చంపాలనుకొని ఒక బ్రహ్మరాక్షసుని సృష్టించాడు. ఆయన ఏం చేయలేదు అమరేష్ మహారాజ్, ఇది చిన్న చరణామతాన్ని తీసుకున్నాడు, ఏకాదశి వ్రతం అయిపోయింది కదా అని, టైం అయిపోతుందని. అప్పుడు వెంటనే సుదర్శనుడు వచ్చేసి ఆయన దుర్వాసముడిని సంవత్సరం పాటు తిప్పుతాడు వెంటబడి. ఆ విధంగా మనం ఏంటంటే సదాచారం తెలియదు అనుకోండి, భక్తులతో ఎలా ఉండాలో మనం చేసే పని అంతా కూడా భక్తి అంతా వృధా అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఒక పిచ్చెక్కిన ఏనుగుకి మనం ఏం చేయాలి, అది చాలా డేంజర్ అనమాట. ఒక పొలంలోకి వెళ్ళిందంటే ఏం చేస్తుంది, అంతా నాశనం చేస్తుంది. అలాగా మనలో నా యొక్క వైష్ణవ అపరాధం, భక్తులకు అపరాధం చేసే గుణం మనలో ఉందనుకోండి, మన భక్తి నాశనం చేసేస్తున్నాం. అందుకోసం మనం భక్తుల దగ్గర ఎలా ఉండాలంటే ఇతరుల భక్తుల తప్పును క్షమించాలి. వాళ్ళు క్షమించమని అడగకపోయినా మీరు క్షమించేసేయాలి. మీ తప్పు ఉంటే ముందే మీరు క్షమించాలి కోరుకోవాలి. తర్వాత ఓర్పుగా ఉండాలి, సహనంగా ఉండాలి. నేనే యొక్క గొప్పతనంగా మన యొక్క అహంకారంతో ఉన్నామనుకోండి, మన భక్తిలో ముందుకు ఎదగలేము. నేను ఎలాగైనా సరే ఈ యొక్క భౌతికంలో నుంచి వెళ్ళిపోవాలి, ఇంకొక భక్తునికి ఇబ్బంది కలగకుండా నేను అందరితో కలిసి ఉండాలి, భక్తిగా ఉండాలని చెప్పేసి మనలో భావన ఉన్నప్పుడే మనం భగవంతునికి ఎంతో ప్రసన్నం చేయగలుగుతాము, భగవద్ధాం వెళ్ళగలుగుతాము. అందరితో కలిసి ఉండాలి. ప్రచేతాసులు అని చెప్పేసి కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళు భగవంతుని భక్తులు అనమాట. వాళ్ళు 10,000 సంవత్సరాలు నీటిలో తపస్సు చేస్తారు. భగవంతుడు దర్శనం ఇచ్చేసి మీరు 10,000 సంవత్సరాలు నీటిలో తపస్సు చేశారు, నేను ప్రసన్నం అని చెప్పలేదు ఆయన. ఆయన ఏం చెప్పాడంటే మీరు 10,000 సంవత్సరాలు కలిసి తపస్సు చేశారు, నేను అందుకే హ్యాపీ అన్నాడు అన్నమాట. అంటే భగవంతుని భక్తులు అందరూ కలిసిగా ఉంటే భగవంతుడు హ్యాపీగా ఉంటాడు అన్నమాట. అందుకే భక్తుల సాంగత్యం అనేది చాలా అవసరం. ఎందుకంటే ధ్రువ మహారాజు, ప్రహ్లాద్ మహారాజు, కుంతి మహారాణి, ఇలా ప్రచేతాసులు, పెద్ద పెద్ద భక్తులందరూ కూడా భక్తుల సాంగత్యాన్ని కోరుకుంటారు అనమాట. ఆ భక్తులు అంటే నాకు నచ్చదు, నేను అంత దూరంగా ఉంటాను, వాళ్ళతో మాట్లాడను, అది మనకే నష్టం. ఒక భక్తుని మనం దూరంగా పెడుతున్నాం అంటే వాళ్ళు కూడా పరమాత్మ రూపంలో భగవంతుడు ఉన్నాడు, మనం ఆయన దూరంగా పెడుతున్నామని అర్థం. సో అందువల్ల మనం అందరితో కలిసి ఉండడానికి ప్రయత్నించాలి. సో ఇవన్నీ మనం కలిసిగా ఉన్నప్పుడే మన భక్తులు బాగా ఎదుగుతాం. ఫస్ట్ వచ్చేసి సాధన, 2, 3, 4 సాంగత్యం, 5 సదాచారం. సో ఈ 5 ఉన్నప్పుడే మనం భక్తిలో బాగా ఎదుగుతాం అన్నమాట. అప్పుడు మనము భగవంతుని భక్తులు అవ్వగలుగుతాం. అందువల్ల మనం భగవంతుని భక్తులు అవ్వాలంటే 5 మనం తీవ్రంగా చేసినప్పుడు భగవంతుడు మన మీద కృప చూపిస్తాడు అన్నమాట. ఆ విధంగా మన భక్తులు బాగా ఎదుగుతాము. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా?